ఈ మధ్యలో నేను ఇన్‌స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చూసినాను. ఈ ప్లేస్ లో ఒక్క చికెన్ రోల్ హాఫ్ కేజీ ఉంటదంట. ఇది ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుందని చెప్తున్నారు. అసలు అంత పెద్ద చికెన్ రోల్ ఎలా చేస్తారు, అందులో ఏమేం వేస్తారు, ఇంకా ఆ రోల్ టేస్ట్ ఎలా ఉండదో చూద్దామని మేము కూడా అక్కడికి పోయినాము. అక్కడ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ముందుగా వీళ్ళు చికెన్ రోల్ లోకి యూస్ చేయాల్సిన స్టఫ్ ని రెడీ చేసుకుంటున్నారు. అవేంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్, క్రిస్పీ చికెన్. నీట్ గా మ్యారినేట్ చేసిన చికెన్ ని క్రిస్పీగా రావడానికి కోటింగ్ లో వేసి ఆయిల్ లో వేసి ఫ్రై చేస్తున్నారు. అవి రెడీ అయిన వెంటనే రుమాలి రోటీ పైన ఫుల్ గా మయోనైస్ ఇప్పుడు వీళ్ళు 2 క్రిస్పీ చికెన్ రోల్స్ ఇంకా ఒక చికెన్ షవర్మా రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకున్నారు. నెక్స్ట్ ఫుల్ గా ఫ్రై చేసుకున్న క్రిస్పీ చికెన్ ముక్కలు వేసినారు. షవర్మా రోల్ లో క్రిస్పీ చికెన్ బదులుగా స్మోకీ చికెన్ వేసినారు. దానిపైనే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నారు. మన మెయిన్ రోల్ లో మళ్ళీ మయోనైస్ కొంచెం వేసినారు. షవర్మా రోల్ లో ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉండే సాస్ ఏదో వేసినారు. నెక్స్ట్ చీజ్ స్లైస్ ఒకటి పెట్టినారు. అలాగే కొంచెం టమాటో కెచప్ కూడా వేసినారు. మళ్ళీ కొంచెం చిల్లీ సాస్ వేసినారు. లాస్ట్ లో ఏదో కొంచెం మ్యాగీలో ఉండదు ఇది కొంచెం వేసినారు. ఇది కూడా చీజ్ అని అనుకుంటున్నాను నేను. ఇదేందో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా మడతబెట్టి 2 బటర్ పేపర్లు వేసి దాన్ని బాగా మూటలా చుట్టేశారు. షవర్మా రోల్ ని కూడా సేమ్ అలాగే చుట్టేసినారు పేపర్ లో. ఇది నిజంగానే హాఫ్ కేజీ ఉంటదా అనే డౌట్ వచ్చింది నాకు. అక్కడే పక్కన ఉన్న ఒక వెయింగ్ స్కేల్ తీసుకొని వెయిట్ వేసినాను. నిజంగానే ఇది దాదాపు 1/2 కేజీ ఉండదు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారా ఇలాంటి పెద్ద హాఫ్ కేజీ చికెన్ రోల్ తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేసేయండి. మేము ఈ క్రిస్పీ చికెన్ రోల్ ఒకటి, అలాగే షవర్మా రోల్ ఒకటి, దాంతో పాటు ఒక చికెన్ పాప్కార్న్ కూడా తీసుకున్నాము. ఈ క్రిస్పీ చికెన్ రోల్ అయితే నా తలకాయ ఎంత ఉండదు, ఇది అంత పెద్దదిగా. దీన్ని రోల్ అనే దానికన్నా ఒక మూట అంటే బెటర్ ఏమో. క్రిస్పీ చికెన్ మూట. షవర్మా రోల్ కూడా పెద్దదిగానే ఉండదు. 350 గ్రాములు ఉంటదేమో ఇది. ముందుగా చికెన్ పాప్కార్న్ అయితే టేస్ట్ చేసినాము. అలా మయోనైస్ లో వేసి డిప్ చేసుకొని తింటే భలే ఉండదు, క్రిస్పీగా టేస్టీగా. నా ఫ్రెండ్ కూడా ఈ చికెన్ పాప్కార్న్ ని చాలా బాగా ఎంజాయ్ చేసినాడు. ఇంకా ఈ ప్లేస్ లో మన మెయిన్ హీరో వచ్చేసి క్రిస్పీ చికెన్ రోల్. అలా పైనుండే బటర్ పేపర్ కొంచెం తీసి ఓపెన్ చేశాను. నిజంగానే ఇంత పెద్ద రోల్ ని తింటానో లేదో అని నాకే డౌట్ వచ్చింది. లోపల స్పైసీగా ఏదో సాస్ కూడా వేసిండారు. ఇంకా మధ్యలో క్రిస్పీ చికెన్ తగులుతూ మయోనైస్ క్రీమీగా, ఆహా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండదు. ఇలాంటి రోల్ తినడం నేను ఇదే ఫస్ట్. ఇది ఇంత పెద్దదిగా ఉండదు కాబట్టి తింటా ఉంటే వస్తానే ఉండదు. అలా కాసేపట్లో మొత్తాన్ని అయితే ఫినిష్ చేసేసినాను. నిజంగా కడుపు నిండిపోయింది. ఇంకా ఈ రోజుకి ఏం ఫుడ్ అవసరం లేదనిపించింది నాకైతే. నా ఫ్రెండ్ ఏమో షవర్మా తింటున్నాడు. దీంట్లో వేరే చికెన్ వేసిండారు కాబట్టి స్మోకీ ఫ్లేవర్ తో, అలాగే కొంచెం పుల్లగా కూడా ఉండదన్నాడు. టేస్ట్ కూడా బాగానే ఉండదన్నాడు. ఈ దగ్గరలోనే కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కి అయితే ఇది ఒక మంచి ప్లేస్. ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండదు. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇంకా వెజ్ రోల్స్, చికెన్ స్ట్రిప్స్, మాక్టైల్స్ కూడా ఉన్నాయి. నేను తిన్న ఈ లోడెడ్ క్రిస్పీ చికెన్ రోల్ అయితే 149 రూపాయలు. షవర్మా రోల్ వచ్చి 120 రూపాయలు. ఆ ప్రైస్ కి అంత పెద్ద రోల్ అంటే కంప్లీట్ గా వర్తేనే అనిపించింది నాకు. ఇంతకీ షాప్ పేరు ఏంటంటే ట్రానిక్ రోల్స్. ఇది బ్రూక్ ఫీల్డ్ దగ్గర AECS లేఅవుట్ లో ఉంటది. యాక్చువల్ గా ఇది వీళ్ళ సెకండ్ బ్రాంచ్ అనమాట. ఒకటోది ఇందిరానగర్ లో ఉంటది. ఈ హాఫ్ కేజీ చికెన్ క్రిస్పీ రోల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో రాసేయండి. మీరు గానీ మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.